గారండి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారనుకుంటారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకువెళ్లి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్లో ఎక్కించుకుని మనం తిరిగి రావడానికి వెళ్ళాలనుకుంటున్నారు. నాకు అర్థం కదా. ఏమిటా వ్యవహారం, ఏమిటా బందోబస్తు, ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి. జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు రోడ్లతో వేశారంట. మీకేం పోయే కాలం వచ్చింది? నవ్వు వచ్చింది నాకు నిజంగా. నిన్న జరిగినటువంటి సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను కొంత బాధగాను అనిపించింది. ఏంది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, తమ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులకు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టం అనుకున్నప్పుడు వెళ్లి పరామర్శించి రావడానికి వెళ్తే ఎంత హంగామా చేశారయ్యా మీరు. నాకు అర్థం కాలేదు. ఇది చూస్తే నవ్వు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడు, ఏంటి సింగిల్కి వెళ్ళాలి? నాకు అర్థం కాల. మేమన్నా మఠాన్ని నడుపుతున్నావా? మేమేమన్నా సర్వసంగంగా పరిత్యాగులమా, సన్యాసులమా? మేమేమన్నా? వీఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి నెల్లూరు పరామర్శకు వెళ్ళినప్పుడు వస్తారండి జనం. ఇద్దరే రావాలి, ముగ్గురే రావాలి, జైల్లోకి పెట్టుంది తప్పలేదు. హెలికాప్టర్ దగ్గరికి నలుగురే రావాలి, ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి 100 మంది రావాలి. హు ఆర్ యూ టు సే? ఎస్, గర్వంగా చెప్తున్నాం. పరామర్శకి వెళ్ళాం. పరామర్శకి వెళ్తారేంటి? పరామర్శకు వెళ్తే బహిరంగ సభలాగా వస్తారేంటి మీరు జనం అంటున్నాను నేను. ఒక ఆయన పెద్ద మనిషి, అవును స్వామి, మేము పరామర్శకు వెళితే అవి బహిరంగ సభలు అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కి రోడ్డు మీదకి వెళితే అవి ర్యాలీలు అయిపోతున్నాయి. అదే అదృష్టం. ఆయనకున్నటువంటి ప్రజాబలం, ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఏందండి మీరు చేసేది? నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని జరిగినాయి చెప్పండి. తెనాలి, రెంటపాళ్ల, పొదిలి, రాప్తాడు, ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారని ఏమైనా సరే నెల్లూరులో మాత్రం ఎవరు రాకుండా చేయాలి. ఏందే మీ ఉద్యోగం? నాకు అర్థం కాలేదు. పోలీసులకి, ఐపీఎస్ ఆఫీసర్లకి. ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంట. ఐజీ గారు అక్కడే కూర్చున్నాడు. ఏం పోయే కాలం వచ్చిందని నాకు అర్థం కాలేదు. నెల్లూరు వెళ్లి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఎవరు రావడానికి వీల్లేదు. మీ దుంపలు లేక రోడ్ల కన్నకలు దిగారండి. ఎక్కడ విన్నారా మీరు ఇప్పుడన్నా? ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అది కూడా ఇవ్వలేదుగా మీరు. ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్. మేము అడిగాం, మేము 11 గెలిచామండి, ఎవరు లేరు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే, మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. మరి నిన్నేం చేశారే? ముఖ్యమంత్రికి పెట్టాల్సిన కానీ ఎక్కువ పెట్టారే. యోగా డేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు, అప్పుడు కూడా 2000 మందిని పెట్టలేదంట, కానిస్టేబుల్స్ ని, ఆఫీసర్లని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు, ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు, ఆయన వెళ్తుంటే ఎందుకు మీకు అంతా వణుకు? ఎందుకు 2000 మందిని పెట్టారు? ఎందుకు కందకాలు తోవారు? ఎందుకు బారికేట్లు పెట్టారు? ఎందుకు ముళ్ళ కంచెలు వేశారు? చూశారుగా మీరు ముళ్ళ కంచెలు, పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు టీవీలో చూపించారుగా. లాఠీ చార్జీలు చేశారు. ఇన్ని చేసినా ఏమండి పోలీసు వారు అడుగుతా ఉన్నా, ఆపారా? ఆపగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచినా పిలవకపోయినా జనం వస్తారు, ఆయన కలుసుకుంటారు. మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా? తెలుసుకోగలరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లడం ఇది మొదలు కాదు, చివరు కాదు. మళ్ళీ వెళ్తాడుగా, రాజమండ్రి వెళ్తాడు, మరొక చోటకి వెళ్తాడు, మరొక చోటకి పరామర్శకు వెళ్తాడు, వెళ్తాడుగా మళ్ళా ఖాయంగా. నేను చెప్తున్నా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, నేను చెప్తున్నా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి, నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను చెప్తున్నా చిట్టినాయుడు లోకేష్ కి, ఏమండి ఈసారి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు చుట్టూరా కందకుందాం అండి, చుట్టూరా పెద్ద కందకుందో వేసేయండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దని తాళాలు వేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దిగుతాడు. 1000 మంది రాకపోతే నన్నప్పుడు అడగండి. మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా జనం వస్తారు. మీరు వదిలేస్తే 20,000 మంది వస్తారు. మీరు కట్టడి చేస్తే 30,000 మంది వస్తారు. రాసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ. సిగ్గు ఎగ్గు లేకోకుండా ఏందే మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకోకుండా ఉండటం కోసం మీరు పడుతున్న పాటలు చూస్తుంటే నవ్వు వస్తుందయ్యా. ప్రజాస్వామ్యంలో అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కేయాలని కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని, రాజధానిని నిర్మించాలని, పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెడుతున్నారని దాని దుంపదేగి ఎంతమందిని పెడతారో నాకు అర్థం కాలేదు. మీరు
మా మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది మీద కేసులు పెట్టారు. కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి, కొంతమంది జైల్లో ఉన్నారు. ఏమైపోద్ది? జైల్లో ఉంటే జైల్లో ఉండిపోతారా? ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు. రేపేమైంది? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జనం అంతా ఏం చేస్తారు? వాళ్ళు కూడా లోపలేయండి అంటారు. వాళ్ళు తప్పులు చేయలేదా అంటారు. చివరికి ఐపీఎస్ అధికారులు, నిన్న కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఐపీఎస్ అధికారులందరికీ చెప్తున్నా, అందరికీ కాదు కొందరికి చెప్తున్నా, కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది. అంటే మీ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని, అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు. తప్పులు చేస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం వెళ్ళండి, మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తులం మేము కాదు. మాది ఒక రాజకీయ పార్టీ, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ. అది మీకు కూడా తెలుసు, అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ లో డబ్బులు అన్యాయంగా సంపాదించాడు అని చాలా ప్రచారం చేశారు, చాలా కేసులు ఉన్నాయని ప్రచారం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని ఆపగలిగాడా? అంటే మళ్ళీ తంతిదే, వ్యక్తిత్వ హననం. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపడతాడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్వితీయమైన నాయకుడుగా మరింతగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా సహకరిస్తున్నాడని నాకున్నటువంటి అభిప్రాయం. కేసులు పెట్టడం కోసం ఆడుతున్నటువంటి అద్భుతమైన నవలా రచన చిట్నాయుడు గారు రాస్తున్నాడు, పెద్దనాయుడు గారు అమలు చేస్తున్నాడు, పోలీసులు దానికి దాసోహం అంటున్నారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిట్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబడితే అడగండి, నన్ను ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబడితే అడగండి. ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ఒక్క కేసు కూడా నిలబడే కేసు కాదు, ఏ ఒక్క కేసు కూడా కోర్టు దగ్గర నిలబడదు అనేది ఇవాళ నేను చెప్తున్నాను, రాసుకోండి, మళ్ళా నన్ను అడగండి.